ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఖమ్మం నుంచి శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున వచ్చిన 150 మంది మహిళల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ నుంచి భక్తులు సారె సమర్పించేందుకు వస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నేడు దుర్గమ్మకు సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళలు సేవా సమితి తరపున అమ్మవారి సారె సమర్పించేందుకు నగరానికి వచ్చారు. తొలుత కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారె తీసుకుని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పవిత్ర సారెను సమర్పించారు. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు వడ్డే లక్ష్మి. మేము ఖమ్మం నుండి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి తరపున గత 2 సంవత్సరాలు పోసాము. ఈ సంవత్సరంతో 3వసారి అమ్మవారికి సారె సమర్పిస్తున్నాము. ఈ సారె సమర్పించడం అనేది మనం ఆనవాయితీగా వచ్చే ఆడపిల్లకు సారె పంపించడం ఎలా ఉంటుందో, మన ఇంటి ఆడబిడ్డకి చీర, సారె, వాయనంతో పాటు పూలు, పండ్లు ఇలాంటివన్నీ ముత్తైదువులకు ఎలాంటివైతే అందిస్తుంటామో అలాంటివన్నీ అమ్మవారికి సారెగా మన ఆడపిల్లగా భావించి అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డగా సారె సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 3వ సంవత్సరంతో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం మేము 150 మందితో వచ్చాము ఇక్కడికి. అమ్మవారికి ఇవన్నీ పూలు, పండ్లు, సారె, చీరె అన్ని నైవేద్యాలు అన్నీ ఒక 40 రకాల వరకుగా మేము తీసుకొని వచ్చాము. ఖమ్మం నుండి మేము 150 మందితో వచ్చాము. ఈ సారె సమర్పించడం అనేది మనకి ఆడపిల్లకు పంపిస్తే అలా ఇంటి విలవేల్పుగా ఉండి ఇంటిని కాపాడుతూ చల్లగా ఎలా చూస్తారనుకోవటము, అమ్మవారికి కూడా సారె పోస్తే మన రాష్ట్రం కానీ మన ఇల్లు కానీ సుభిక్షంగా ఎలా ఉండాలంటారో చాలా సంతోషంగా ఉండాలని, పాడి పంటలు అన్నీ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు చౌడవరపు కిషోర్ గుప్తా అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సారె ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సారె ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ఈ లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు ఈ ఆనవాయితీగా ఇస్తున్నారు. ఈ ఆనవాయితీ ఇదే విధంగా కొనసాగించాలని, అమ్మవారి దయా కృపాకటాక్షాలు భారతదేశం మీద అందరి మీద ఉండాలని, మన దేశానికి వచ్చే విపత్తులు, యుద్ధాలు అలాంటివి ఏవీ రాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం.